హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. ప్రస్తుతం మనం బల్కంపేటలో ఉన్నటువంటి బాబు జగజీవన్ రావు నగర్లో ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ చెత్త ఏదైతే ఉందో రోడ్డు పైన ఇరువైపుల చెత్త వేసేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే శ్మశాన వాటిక కూడా ఉంది. శ్మశాన వాటిక కూడా అక్కడ లోపలికి వెళ్ళేసి ఆ శ్మశాన వాటికలో డోర్లు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళి లోపల తాగడాలు, గంజాయి పీల్చడాలు, సిగరెట్ తాగడాలు, అక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటిక ప్రాంతాన్ని కూడా చాలా చిందరవందరంగా చేసిన పరిస్థితి చూస్తా ఉన్నాం. అదేవిధంగా మనం చూసుకున్నట్టే రోడ్డుకి ఇరువైపులా ఏదైతే ఉందో రోడ్డుకి ఇరువైపులా కూడా మనం చూస్తున్నాం చెత్త ఎక్కడ పడితే అక్కడ ఉంది. సో అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ ఏదైతే ఏరియా ఉందో ఈ బాబు జగజీవన్ రావు నగర్ ఏరియాలో మనం ఇరువైపులా కూడా ఎక్కడ చెత్త చూడవచ్చు. ఎందుకంటే స్థానికులు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా సరైన డస్ట్బిన్ లేక కావచ్చు, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు 2-3 రోజులకు ఒకసారి రావడం వల్ల కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరి పట్టించుకోపోవడం వల్ల ఈ చెత్త అనేది ఇక్కడ రోడ్డు మీద వదిలేస్తా ఉన్నాం. మనం రోడ్డు పైన చాలా విజువల్స్ చూస్తున్నాం. చాలా గలీజ్గా ఫుడ్ అనేది కూడా రోడ్డు మీద పడేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ ఏదైతే ఈ స్కూల్ ప్రాంతం మనం ముందే చూసుకున్నట్లయితే ఇక్కడ స్కూల్ ఉంది. ఈ స్కూల్ ప్రాంతంలో ఇక్కడ మందు సీసాలన్నీ పడేసి ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ ప్లేస్ని చూసి చాలా గలీజ్ ప్లేస్ అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ కాలనీ వాసులు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు ఈ బండి మీద వెళ్తుంటూ కూడా ఈ పక్కనే చెత్త పడేసి వెళ్ళిపోతూ ఉంటారు. మనం చూస్తున్న మందు బాటిల్ అవపడతా ఉన్నాయి. ఇక్కడే సైడ్కి ఈ ట్రాఫిక్లో ఈ వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడే పెట్టడం జరిగింది. సో ఈ ఉన్నదే ఈ రోడ్ అప్పుడప్పుడు ఈ వర్షం పడ్డప్పుడు ఈ టైంలో కూడా చాలా పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉంటుంది ఈ రోడ్లో. కానీ ఇక్కడ స్థానికులు తమ వెహికల్స్ని సైడ్కి పార్క్ చేయడం వల్ల ఈ ఇల్లీగల్ పార్కింగ్ వల్ల కూడా ఇక్కడ ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. స్పీడ్ బ్రేకర్లు కూడా లేవు. సో స్పీడ్ బ్రేకర్ లేని కారణంగా కూడా వచ్చిపోయే వారికి కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. మనం చూస్తూ ఉన్నాం ఇక్కడనే ఎవరు కూడా వచ్చినటువంటి స్థానికులు మన కళ్ళ ముందే చాలామంది ఇప్పుడే మూత్ర విసర్జన కూడా ఎక్కడ పడితే అక్కడ చేస్తూ ఉన్నారు. మన కెమెరా మన మైక్ ఉండగానే పక్కనే ఇక్కడ మూత్ర విసర్జనలు కూడా చేస్తూ ఉన్నారు. ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే ఇక్కడ ఉన్నటువంటి వారు. అదేవిధంగా ఇది మనం చూస్తున్నాం స్కూల్, చిన్నపిల్లల స్కూల్, ప్రైమరీ స్కూల్. ఈ ప్రైమరీ స్కూల్ ముందు కూడా ఇష్టం వచ్చినట్టు చెత్త వేసేయడం జరిగింది. దాంతోపాటు బల్కంపేటకు సంబంధించినటువంటి నిర్వాసితులు ఉన్నారు. సో వారు ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ ఈ చెత్త ఏదైతే ఉందో ఈ చెత్త రోడ్ల మీద వేసేసి కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారని కూడా వారు మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి మేడం? ఇక్కడ అంటే మేము ఆల్రెడీ ఇవన్నీ చాలాసార్లు క్లీనింగ్ అవన్నీ అయ్యాయి, అయినా అలాగే వేస్తున్నారు. స్థానికంగా కూడా మేము వాళ్ళకి స్థానికంగా కూడా ఇక్కడ చెప్పిన వాళ్ళకు కూడా వాళ్ళది కూడా కొన్ని విషయాల్లో తప్పు లేదనుకుంటాం. ఎందుకంటే వెహికల్ టైంకి రాదు చెత్త వేయడానికి. వాడు 2 రోజులు వస్తారు, అబ్బాయి 3వ రోజు రాడు. మళ్ళీ వాళ్ళు కూడా మేము ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళు కూడా అట్లాగే వేస్తున్నారు. క్లీనింగ్ చేయించి చెట్లు అవన్నీ కూడా అక్కడ పెట్టించారు. చాలాసార్లు జరిగింది అది. మనిషిని కూడా 2 రోజులు అక్కడ కావలిగా కూర్చోవడము, వేయకుండా చెప్పడము, అయినా ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అయినా దాన్ని అలాగే వేస్తున్నారు. అండ్ వెహికల్స్ కూడా ఇక్కడ పార్క్ చేయొద్దన్నా ఇలాగే దారిలో పార్క్ చేస్తున్నారు. వర్షం పడ్డప్పుడైతే ఇంకా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ ఏరియా. ఇటు సైడ్ రావాలన్నా కూడా. అండ్ స్ట్రీట్ లైట్స్ కూడా పోయినా మళ్ళీ వేయించినా మళ్ళీ అవి పోతున్నాయి. అండ్ నైట్ టైమ్స్ ఇటు సైడ్ రావాలన్నా కొంచెం, ఎందుకంటే లైట్స్ ఉండవు, డ్రింకింగ్ చేస్తారు కూర్చొని, ఆ ఇష్యూ కూడా జరుగుతుంది ఇక్కడ. ఈ శ్మశాన వాటికి ఇష్యూ ఏంది? రోజు ఇక్కడ గంజాయి తాగుతున్నారని తెలుస్తుంది. ఇంతకు ముందు ఉండేది దాన్ని సొల్యూషన్ ప్రకారంగానే ఆ గేట్స్ అవి వేయించారు అండ్ లాక్ కూడా వేయించారు దానికి. మళ్ళీ మొన్న ఎవరో ఇప్పుడెప్పుడు 1 వీక్ బిఫోర్ ఏమో వాళ్ళందరినీ పట్టుకెళ్ళారు. కంప్లైంట్ అయ్యింది, పట్టుకెళ్ళారు. వాళ్ళందరికీ సంథింగ్ ఏదో ఫైన్స్ ఏవో జరిగాయి. అది పెద్దగా డీటెయిల్గా తెలియదు. కానీ ఆ గేట్ కూడా మళ్ళీ అదే ఓపెన్ చేసి పెడుతున్నారు. అది దానికి మేము ఏదైనా చేయాలన్నా కూడా చేయలేకపోతున్నాం. ఎందుకంటే అది ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉందో దానికి ఎవరు పట్టించుకోవట్లేదు సరిగ్గా. అది జరుగుతుంది. దాని మీద డిస్కషన్స్ కూడా అవుతున్నాయి ఏదైనా చెయ్యాలని. బట్ ఎవరి చేతిలో అయితే హ్యాండ్ ఓవర్లో ఉందో వాళ్ళు ఎవరు దాన్ని తీసుకోవట్లేదు. ఓల్డ్ వెహికల్స్ ఎక్కడో తెలియదు, ఎవరంటే అక్కడికి వచ్చి పెడతారు. పిల్లల స్కూల్ ఉంది ఇక్కడ, యూరిన్ మొత్తం ఆ వెహికల్స్ వల్ల దాని వెనకాల పోయి యూరిన్ చేసి మొత్తం నైట్ కాగానే మందు, ఈవినింగ్ కంపల్సరీ రోజు మందు తాగేటోళ్ళు ఎక్కువైపోయారు ఆ వెహికల్స్ వెనకాల కూర్చొని. ఈ వెహికల్స్ ఎవరియో తెలియదు, ఎవరెవరో పెట్టిపోతారు. ఈ మెయిన్ వెహికల్స్ వల్లనే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తుంది. ప్లస్ చెత్త ఎన్నిసార్లు చెప్పినా కానీ మొత్తం తీయట్లేదు. కరెక్ట్ 1 రోజు వస్తారో 2 రోజులు వస్తారో అది ఇప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ చూడండి ఎంత స్కూల్ పిల్లలు ఉన్నారు పక్కకే, వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందో. ఎన్నిసార్లు చేయించారు, ఇప్పటికీ 3-4 టైమ్స్ క్లీన్ చేశారు, అయినా కానీ మారలేదు. ఇది ఇక్కడే చిన్న పిల్లలు ఉన్నారు కదా, మరి చెత్త వేసినప్పుడు స్థానికులు అందరూ కూడా ఇక్కడే చెత్త వేస్తూ ఉన్నారు. ఈ రోడ్ చుట్టూ మనం చూస్తే చాలా పెద్ద ఎత్తున చెత్త అవపడతా ఉంది. మరి దీనికి సంబంధించి మీరు జిహెచ్ఎంసీ పైన ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మీరు అందరూ కలిసి ఎప్పుడైనా జిహెచ్ఎంసీ కంప్లైంట్ ఇచ్చారు? చాలాసార్లు ఇచ్చాము. ఇది క్లీన్ మొన్న కూడా క్లీన్ చేసిపోయారు. సెకండ్ 4 టైమ్స్ ఇది క్లీన్ చేస్తున్నారు కానీ మారట్లేదు. ఇక్కడ ఏంటంటే ఒక మనిషిని పెట్టి ఒక పర్సన్, ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు ఒక పర్సన్ని పెడితే ఇది ఏమైనా సాల్వ్ అవ్వచ్చు. లేకపోతే ఇప్పట్లో కాదు ఇది. వాళ్ళు ఎంత క్లీన్ చేసినా కానీ మనిషి లేకపోతే సాల్వ్ మాత్రం కాదు. ఒక మనిషిని పెట్టి క్లీన్ చేయించుకుంటే, ఒక మనిషి ఉన్నాడు అనుకోండి ఎప్పుడు వాళ్ళు ఇంకెవరు చెత్త వెహికల్స్ మెయిన్ వెహికల్స్ ఎక్కడెక్కడో వెహికల్స్ వచ్చి ఇక్కడ నిలబడుతున్నాయి. పార్కింగ్ ప్రాబ్లం, పార్కింగ్ ఉన్నంత మాత్రం దాని వెనకాల పోయి
యూరిన్స్ చేసి దాని మందు తాగి అంత రచ్చ చేస్తున్నారు. నైట్ అయితే ప్రాబ్లం, ఈ వెహికల్స్ వల్ల నైట్లో మొత్తం వెనకాల మొత్తం అదే పని. ఇప్పుడు వీధి దీపాలు ఎన్ని రోజుల నుంచి వెలగట్లేదు? వీధి దీపాలు వస్తున్నాయి పోతున్నాయి. మొన్న ఎల్లమ్మ టెంపుల్కి అయితే మొత్తం చేశారు, దాని తర్వాత ఎల్లమ్మ పెళ్ళికి, దాని తర్వాత మంది ఇప్పుడైతే మళ్ళీ ఇంకేం చేయలేదు. కొన్ని వస్తున్నాయి, కొన్ని వస్తలేవు. అది ఇక్కడ ఎప్పుడు అది నిరంతరం కొనసాగుతూనే ఉన్నది. పోలీస్ వాళ్ళు వచ్చి పాపం వాళ్ళు కూడా ప్రతి టైం టు టైం వచ్చి వాళ్ళు చెక్ చేస్తూనే ఉన్నారు. అయినా కూడా వాళ్ళ కళ్ళు కప్పి నిరంతరం అది కొనసాగుతూనే ఉన్నది. అది ఎంత చేసినా కూడా దాన్ని ఇంకొంచెం శ్రద్ధ తీసుకుంటే బాగుంటుంది. గేట్కు లాక్ వేయడము, లేకపోతే ఎవరైనా ఒక వాచ్మెన్ని పెట్టడము, అట్లాంటిది ఏమైనా చేస్తే ఏమైనా కంట్రోల్ అవుతుంది. అది నుంచి ఒక పర్సన్ ఉండాలి ఇక్కడ, దానివల్లనే ఒక పర్సన్ ఎవరైనా ఉంటేనే దానికి అరికట్టగలవచ్చు దాన్ని. లేదంటే అంతే, వాళ్ళు పోలీసు వచ్చిన టైంలో బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు, మిగతా టైంలో లోపలికి వచ్చి చేస్తున్నారు. అందులో ఏం జరుగుతుంది ఏమనేది ఇదే శ్మశాన వాటికి సంబంధించి పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు కూడా ఇక్కడే ఉన్నారు. సో వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆఫ్టర్నూన్ అవర్స్ కానీ నైట్ కానీ వచ్చి ఇక్కడే కూర్చొని అవన్నీ ఇల్లీగల్ చేయడము జరుగుతుంది. దానివల్ల మాకు చాలామంది పిల్లలు ఉన్నారు ఇక్కడ, కొంచెం ఇంపాక్ట్ అవుతుంది. ఇంకా చెత్త అంతా పడేస్తూ ఉన్నారు. రీసెంట్గా 2-3 పిల్లలు డెంగ్యూ వైరల్ ఫీవర్తో బాధపడుతూ ఉన్నారు. సో మాకు చాలా ప్రాబ్లంగా ఉంది. లాస్ట్ 2 days నుంచి వాటర్ ఇక్కడంతా నిలబడిపోయి మొత్తం లోపలికి కూడా వచ్చేసాయి. మాకు వాటర్ మొత్తం కంటామినేట్ అయిపోయాయి. మాకు దానివల్ల కూడా మేము చాలా ఇబ్బంది పడ్డాము. పోలీస్ వాళ్ళు వస్తున్నారు పాపం, వాళ్ళు కూడా హెచ్చరిస్తున్నారు, కానీ మళ్ళీ రిపీటెడ్గా అదే అవుతుంది. కొంచెం కెమెరాలు, మోరోవర్ ఇక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా సరిగా పనిచేయట్లేదు. స్ట్రీట్ లైట్స్ ఒకటి, ఎవరైనా సెక్యూరిటీ వాళ్ళని పెడితే బాగుంటుంది ఈ శ్మశాన వాటిక దగ్గర, అందరూ ఇలా వెళ్ళకుండాను. అదొకటి, డస్ట్బిన్స్ కూడా పెద్దవి పెడితే కొంచెం దాంట్లో పడేస్తారేమో కింద పడేయకుండాను. దానివల్ల కొంచెం వైరల్ ఫీవర్స్, ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి పిల్లలకి ఇక్కడ. సో మీరు చెప్పినప్పుడు మరి జిహెచ్ఎంసీ అధికారులు స్పందిస్తూ ఉన్నారా ఈ విషయాలపైన? వస్తూ ఉన్నారు, కానీ మళ్ళీ రిపీటెడ్గా అదే జరుగుతుంది. నా సజెషన్ ఏంటంటే, ఒక్కసారి అక్కడ కాలనీలో ఉన్న వాళ్ళు ఎవరైనా రెస్పాన్సిబుల్ పర్సన్కి ఇది మాట్లాడితే బాగుంటుందేమో. వాళ్ళతో మాట్లాడి వాళ్ళే సజెషన్స్ తీసుకొని వాళ్ళు కొంచెము ముందుకొచ్చేసి ఈ ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సో వీధి లైట్లు ఎప్పటి నుంచి రావట్లేదు మేడం? ఆన్ అండ్ ఆఫ్ వచ్చిపోతూ ఉంటాయి అంతేనండి. వర్షం పడిందంటే ఏమీ రావు, ఇక్కడ చీకటిగానే ఉంటుంది. స్పీడ్ బ్రేకర్ లేదు, ఫాస్ట్గా వస్తారు వెహికల్స్ వాళ్ళు ఈ టర్నింగ్లో అంతాను. సో ఇక్కడ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది, టెంపుల్కి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఇంకా మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. వర్షం సమయంలో ఎలా ఉంటుంది ఇక్కడ? అంటే వరద నీరంతా ఇటు రీసెంట్గా 2 days బ్యాక్ ఈ నీళ్ళంతాను ఇక్కడ జమ అయ్యి ఆ నీళ్ళు మా అపార్ట్మెంట్లోకి వచ్చేసాయి మేము మొత్తము మళ్ళీ వేరే పైప్ లైన్స్ వేసుకొని చాలా ఇబ్బంది పడ్డాం 2 days కంటామినేటెడ్ వాటర్ వలన కూడా. వర్ష నీళ్ళు వచ్చేసాయి మొత్తం. పక్కనే స్కూల్ కూడా ఉంది కదా, స్కూల్ పిల్లలు కూడా ఇప్పుడు అంటే హాలిడేస్ ఉన్నాయి, సో ఇప్పుడు లేరు, కానీ ఉన్నటువంటి రోజులు వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు, మీరు చూస్తూ ఉంటారు అవన్నీ? ఇది డెఫినెట్గా, ఎందుకంటే వాళ్ళకి ఎగ్జాక్ట్ ఆపోజిటే ఆ డస్ట్బిన్ ఉంటుంది. అంత రోడ్డు మీద వేసేస్తారు. వర్షాకాలం అదంతా మెయిన్ రోడ్ మీదకి వస్తుంది. చిన్నపిల్లలు కదా, వాళ్ళు రెగ్యులర్గా సిక్ అవుతూ ఉంటారు అని విన్నాం మేము కూడా. ఇక్కడ ఉన్న వెహికల్ ఇక్కడ ఆపితే యాక్సిడెంట్స్ కూడా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. పార్కింగ్ చేయడం వల్ల పార్కింగ్ చేస్తూ ఉన్నారు కదా, అట్లాంటి వాళ్ళ గురించి మరి యాక్షన్స్ ఏం తీసుకోవట్లేదు? అట్లాంటి వాళ్ళు మేము కంప్లైంట్ చేసినప్పుడు సిఐ వాళ్ళు అందరూ వస్తున్నారండి. వచ్చాక ఒక 2 days మాత్రం అలా ఉంటుంది, 3rd day మళ్ళీ సేమ్ రొటీన్గా వచ్చేస్తుంది. అంటే మరి అట్లాంటప్పుడు అలాంటి వాళ్ళ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఎవరైనా పెద్దవాళ్ళని పెట్టి వాళ్ళు మాట్లాడిస్తే బాగుంటుందండి. అసలు పెట్టకుండా చేయాలి. ఇప్పుడు చేయడం వల్ల ఏమవుతుంది, యాక్సిడెంట్స్ కూడా అవుతాయి. ఆ వెహికల్ ఇక్కడ వాళ్ళైనా, ఈ స్థానికులేనండి, ఈ చుట్టుపక్కల వాళ్ళు మొత్తం వెహికల్స్ అని చూశారు కదా. స్థానికులతో, ఇటు పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులతో కూడా మాట్లాడడం జరిగింది. వారు ముఖ్యంగా ఇక్కడ వాచ్మెన్ కోసం అడుగుతా ఉన్నారు, అదేవిధంగా ఈ స్పీడ్ బ్రేకర్లు అడుగుతా ఉన్నారు, వీధి లైట్లు అడుగుతా ఉన్నారు. ఈ చెత్తను ఎప్పటికప్పుడు క్లీన్ చేసే విధంగా 2 పెద్ద డస్ట్బిన్లు, తడి చెత్త పొడి చెత్తకు సంబంధించినటువంటి 2 పెద్ద డస్ట్బిన్లు కూడా పెట్టివ్వాలని కూడా కోరుతా ఉన్నారు. ఎందుకంటే స్థానికులు చాలా చెత్తతోటి చాలా విసిగిపోయారు. ఈ చెత్తతోటి ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా చాలా గలీజ్ వాసనతోటి, చాలా చెప్పుకోలేనటువంటి ఒక ఫీలింగ్ తోటి ఇక్కడ ఈ చాలా గలీజ్ ప్లేస్ లాగా మారిపోయింది. కాకపోతే కొంతమంది ఎవరైతే చదువుకున్న యువత కూడా మనం చూస్తూ ఉన్నాం, నా కళ్ళ ముందు ఇక్కడ చూస్తున్నప్పుడు కూడా మూత్ర విసర్జన చేస్తూ ఉన్నారు. కెమెరా ఉందనే భయం లేకుండా కూడా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి అట్లాంటి వాటిపైన ఎవరైతే ఇక్కడ మూత్ర విసర్జన చేసినప్పుడు ఆ సీసీ కెమెరాలు కావచ్చు, లేకపోతే ఈ శ్మశాన వాటికలో సీసీ కెమెరాలు పెట్టేసి ఎవరైతే మూత్ర విసర్జన చేస్తారో వారికి ఫైన్లు వేయడం కావచ్చు, శిక్షలు వేయడం కావచ్చు, లోపల ఎవరైతే మందు తాగుతారో, గంజాయి తాగుతారో వారికి జైలు శిక్ష వేయడం కావచ్చు, వారికి ఫైన్లు వేయడం కావచ్చు, అట్లాంటి చర్యలు తీసుకోవాలని కూడా పొలిటికస్ మీడియా ద్వారా కోరుతా ఉన్నాం. సో ఇది ఇప్పటివరకు అప్డేట్. స్టే ట్యూన్ టు పొలిటికస్ మీడియా. దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ లోకేష్.
సతీష్ గౌడ్ ఫ్రమ్ హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.